కరెక్ట్ లేకపోతే వాళ్ళ ఇష్టం అంతే. దానికి మళ్ళీ ఇండిపెండెంట్గా కార్యకర్తని పెట్టాలి బీజేపీకి అంటే మా వాళ్ళు అప్పుడు ఏం కామెంట్ చేస్తారు తెలుసా, వీళ్ళు ఇంకా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, ఈయన ఇంకా బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీకి నష్టం గురించి ఈయన పనిచేస్తున్నాడు, అట్లాంటి కామెంట్ మళ్ళీ మా వాళ్ళే చేస్తారు. అందుకోసం అట్లాంటి నేను పని చేయను, ఇండిపెండెంట్గా కార్యకర్త నిలబడాలి అట్లాంటి కూడా నేను మాట చెప్పను. కానీ ఒక స్ట్రాంగ్ టీంని నియోజకవర్గంలో పెట్టడానికి నేను 100% ట్రై చేస్తాను. ఇప్పుడు మీరు వేరే ఏదో పార్టీలోకి వెళ్తున్నారు, మహారాష్ట్రలో ఒక పార్టీలోకి వెళ్ళబోతున్నారు, శివసేనలోకి వెళ్ళబోతున్నారు, లేదంటే ఇక్కడ ఇంకో పార్టీలోకి వెళ్ళబోతున్నారు అనే చర్చ జరుగుతుంది. ఒక విషయాన్ని క్లియర్గా బిగ్ టీవీ కెమెరాస్ ముందు చెప్పండి. మీరు ఒక అంటే ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ స్థాపిస్తున్నారు, ఓకే, అది కాకుండా మీరు ఇంకో పార్టీలోకి వెళ్ళడం కానీ పార్టీ పెట్టడం కానీ జరుగుతుందా, జరగదా? జరగదు. ఎందుకంటే శివసేన ఆల్రెడీ బీజేపీతో అలయన్స్, బీజేపీతోనే ఆల్రెడీ శివసేనలో ఉన్నాయి కదా. ఇప్పుడు మెయిన్ శివసేన అయితే మా ఈయన తీసుకుండు కదా ఏక్నాథ్ షిండే గారు, మెయిన్ శివసేన ఏక్నాథ్ షిండే గారు తీసుకున్నారు, బీజేపీతో అలయన్స్. మిగతా బాలాసాహెబ్ ఠాకరే కొడుకులు వాళ్ళ దగ్గర శివసేనే లేదు, ఒకటే శివసేన ఉన్నది. చలో టీడీపీ వెళ్దామంటే ఆల్రెడీ బీజేపీతో అలయన్స్, చలో జనసేన వెళ్దామంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి జబర్దస్త్ ఒక హిందూ లీడర్గా ఆయన ఆంధ్రప్రదేశ్లో తయారైండు, ఆయన కూడా బీజేపీతో అలయన్స్ ఉన్న పార్టీలో నేను ఎక్కడ వెళ్తా, నా ఇల్లే మంచిది ఉంది కదా, నా బీజేపీ మంచిగా ఉంది, నో టెన్షన్. బీజేపీలో నేను రేపంటే కూడా వెళ్ళొచ్చు, 100% వెళ్ళొచ్చు. కానీ వెళ్ళే ముందు నేను ఒక మంచి టీం తయారు చేసి వెళ్తా, వెళ్ళే ముందు మంచి నాయకులు తయారు చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఒకవేళ నేను ఒక 3 years నేను ప్రయత్నం చేస్తానండి, 3 yearsలో ఒకవేళ నేను పాస్ అయితే గవర్నమెంట్ తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ పక్కా వస్తుంది. ఫెయిల్ అయితే ఏం నష్టం లేదు, 3 సార్లు ఎమ్మెల్యే అయినా, 4వ కావాలనే ఇష్టం లేదు, 3 సార్లు పబ్లిక్ ఆశీర్వాదం ఇస్తుంది, గోషామల్ పబ్లిక్ జనాల ఆశీర్వాదంతో గెలిచిన, 4వ చూద్దాం. కానీ ఈ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ వరకు ఒక మంచి సైన్యం తయారు చేయడానికి అయితే నేను పూర్తిగా ప్రయత్నం చేస్తాను. ఆల్రెడీ వర్క్ కొన్ని స్టార్ట్ అయింది, మెంబర్షిప్ ఎట్లా చేయాలి, ఎట్లా జిల్లా వరకు, కాన్స్టిట్యున్సీ వరకు, డివిజన్ వరకు ఎట్లా వెళ్ళాలి, కొన్ని ప్లానింగ్ నడుస్తుంది. ఒక నెలలో మళ్ళొక్కసారి మీ ఛానల్లో ఏంటి మోటివ్ ఏంటి, ఎలా ఉంటుంది వర్క్, ఎలా ఉంటుంది? ఫస్ట్ ధర్మం. ఇవాళ చాలా మంది హిందూ అమ్మాయిల్ని టార్గెట్ చేసి కన్వర్ట్ చేస్తున్నారు, దాన్ని ఆపాలి, కన్వర్షన్ని ఆపాలి. నా ఆవులని చంపి ఇక్కడ నుంచి మాంసం సప్లై చేస్తున్నారు, దాని గురించి ఫైట్ చేయాలి. ఇది చేసుకుంటా ఒక మంచి నాయకుడు, ఒక మంచి లీడర్ ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో పబ్లికే చెప్తారు ఈయన మంచి నాయకుడు అని. ఇప్పుడు ఈ గోషామహల్లో అంబర్పేట నుంచి కూడా ఒక నాయకుడిని తయారు చేస్తారా మీరు? అక్కడ నుంచి కూడా దాదాపు 119 అనుకో, నా కాన్స్టిట్యున్సీ కూడా 119 కాన్స్టిట్యున్సీలో ఒక మంచి సైన్యం నేను తయారు చేస్తా. దాంట్లో అంబర్పేట కూడా వచ్చింది కదా, పార్లమెంట్ కూడా వచ్చింది కదా, సికింద్రాబాద్, అన్నీ వచ్చినాయి. ప్రతి ఒక్క ఫ్రీ హ్యాండ్ ఇస్తా నేను, ఇట్లా చేతి కట్టి పక్క పడేది అది ఉండవు, ఫ్రీ హ్యాండ్ ఏం చేస్తారు జన్, నేను ఉన్నా మీ వెనక, అట్లాంటి ఫ్రీ హ్యాండ్ వచ్చి ఒక సైన్యం తయారు చేయడానికి ప్రయత్నం చేస్తాం. కేవలం రాజాసింగికి మాత్రమే ఉందా తెలంగాణలో బీజేపీకి అధికారంలోకి రావాలి, రాలేకపోతుంది అని ఇంకెవ్వరికీ లేదా? చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్తలు మనసులో ఉన్నది బీజేపీ రావాలని. ప్రతి ఒక్క ఎంపీలో, ఎమ్మెల్యేలో, ఎమ్మెల్సీలో అన్ని దాంట్లో ఉన్నాయి, రావాలందరూ పార్టీతోనే ఉన్నారు, పార్టీ నిర్ణయాలకు అనుగుణంగానే ఉన్నారు. అందుకోసం అన్నా నేను మీకు, వితౌట్ కెమెరా ఒక ఎంపీకి ఒక ఎమ్మెల్యేకి మీరు కలవండి, అసలు ఎక్కడ ప్రాబ్లం వస్తుంది వాళ్ళే మీకు చెప్తారు, నేను చెప్పేది లేదు. చేతు కట్టి పక్కా పాడేస్తే ఆయన ఏం చెప్తాడు, ఏం చేస్తాడు, ఆయన ఏం చెప్పాలంటే కూడా ఆయన ఆదేశం తీసుకొని చెప్పాలి, ఏం చేయాలంటే కూడా ఆయన ఆదేశం తీసుకొని చేయాలి. అప్పటి వరకు ఇష్యూ ఖతం అయిపోతుంది, కొత్త ఇష్యూ రెడీ అయిపోతుంది. ఒక్క ఇష్యూ పైన రియాక్ట్ కావాలంటే పర్మిషన్ కావాలి, పర్మిషన్ రానికి 4, 5 days, 10 days, 15 days, నెల. అప్పటి వరకు ఆ ఇష్యూ ఖతం అయ్యి ఇంకొక ఇష్యూ రెడీ. మీకు ఏం నచ్చలేదు, మీలో ఆయనకి ఏం నచ్చలేదు, మీరు ఆయన పేరు చెప్పట్లేదు, కానీ జనాలకి అది ఒక బహిరంగ రహస్యం. ఆయన ఒక్కరే తెలంగాణలో బీజేపీ ఎదుగుదలను ఆపేస్తున్నారు అని మీరు అంటున్నారు. మీలో ఆయనకి ఏమి నచ్చట్లేదు, ఆయనలో మీకేం నచ్చట్లేదు. మేము డైరెక్ట్ చెప్తాం, ముఖం పైన చెప్తాం.
మాకు ఆ అలవాటు లేదు. కడుపులో కత్తిలు పెట్టుకొని కౌగిలించాలి అట్లాంటి మాకు అలవాటు లేదు. మాకేం అలవాటు? కడుపులో కత్తి కాదు, చేతిలో కత్తి పట్టుకుంటాం మేము. డైరెక్ట్ చెప్తాం, అయ్యా కొట్లాడతావా లేకపోతే వెళ్ళిపోతావా. అది మేము డైరెక్ట్ ఫైట్ చేసే, డైరెక్ట్ చెప్పే వ్యక్తులు మేము. అందుకోసం ఇవాళ ప్రతి ఒక్క పోలీసు వాళ్ళు కానీ, ప్రతి ఒక్క మీడియా వాళ్ళు కానీ అందరూ ఏం చెప్తాడు, రాయసింగ్ మనసులో ఏం పెట్టుకోడు, డైరెక్ట్ చెప్పేస్తాడు, నచ్చినా నచ్చకపోని. ఇది మన స్టైల్. అందుకోసం వాళ్ళకి ప్రాబ్లం. మీరు స్ట్రైట్ ఫార్వర్డ్ అది రాదు కదా. ఇప్పుడు నాకు ఫస్ట్ అయితే రాజకీయమే రాదు. రాజకీయంలో నాకు మార్క్స్ ఎవరైనా ఇస్తారంటే అది గుడ్డు ఇస్తారు. రాజకీయం అసలు ఎట్లా, రాజకీయం ఏంది కూడా తెలియదు. ఓకే, ప్రజలు ఓటేసినారు, గెలిచిన. నా లక్ష్యం ఏంది, నా కర్తవ్యం ఏంది, ప్రతి ఒక్క డివిజన్లో రోడ్లు, డ్రైనేజ్లు, లైట్లు డెవలప్ చేయాలి, మంచి చేయాలి. దాని గురించి నేను ఎమ్మెల్యే అయినా. అది నేను పక్కా చేస్తున్నా. మా టీమే మొత్తం డెవలప్మెంట్ పరంగా పనిచేస్తుంది ఇక్కడ. కానీ దాని ఎంబడి మా ధర్మం గురించి కూడా సేవ చేస్తాం. ఎక్కడైనా మా హిందువుల పైన ఏదైనా తప్పు జరిగితే, ఏ రాష్ట్రంలో ఎక్కడైనా జరిగితే ఇక్కడ నుంచి నేను వాయిస్ పంపిస్తా. ప్రతి ఒక్క స్టేట్లో అండి మా సైన్యం ఆల్రెడీ తయారవుతుంది. తెలంగాణ కాదు, ప్రతి ఒక్క స్టేట్లో హిందూ సైన్యం మేము తయారు చేస్తాం. 31 లేదు అట్లా కాదు. ఇప్పుడు ఆల్రెడీ 31st ఉదయపూర్ రాజస్థాన్లో నా ఒక్క బహిరంగ సభ ఉన్నది. అక్కడ ఉన్న మేమేం చేస్తామంటే, ఏ స్టేట్లో పోతే అక్కడ అన్ని హిందూ ఆర్గనైజేషన్ ఒక్కటి చేస్తాం. మేము ఒక్క పేరు పెడతాం, సకల హిందూ సమాజ్, అంటే ఆల్ హిందూ ఆర్గనైజేషన్ కలిసి ఈ ధర్మ సభ. అంటే మా లక్ష్యం ఏంది, మనము వేడి వేడి ఫైట్ చేస్తే మన బలం డైవర్ట్ అయిపోతుంది. అందరం ఒక్కటైతేనే మనం శత్రుతోని కొట్లాడవచ్చు. అది నా లక్ష్యం ఉంటుంది, అది నా ఉద్దేశం ఉంటుంది. ఇప్పుడు రాజస్థాన్ ఉదయపూర్లో కూడా దాదాపు ఒక 20 అట్లాంటి వేరే వేరే సంస్థల్ని ఒక్కటి చేసి ఒక ప్రోగ్రాం పెడుతున్నాం. దాదాపు 50,000 మంది వీడియో పంపిస్తాను నేను మీకు. అంత పెద్ద ప్రోగ్రాం 31st ఉన్నది. రాజాసింగ్ గారు, అందరం కలిస్తే శత్రువుని జయించగలమని అంటున్నారు. తెలంగాణలో బీజేపీకి శత్రువు ఎవరో పేరు చెప్పకనే మీరు చెప్తున్నారు. రాజాసింగ్కి శత్రువు ఎవరో పేరు చెప్పకుండానే మీరు చెప్తున్నారు. ఆఫ్ కెమెరా వెళితే వాళ్ళందరూ చెప్పేది అదే అంటున్నారు. మరి ఆ ఒక్కరితో ఆఫ్ కెమెరాలో మాట్లాడే ఇంతమంది ఫైట్ చేయలేకపోతున్నారా? ఇప్పుడు మీరు వాళ్ళతో అడిగితేనే వాళ్ళు చెప్తారు ఎందుకు ఫైట్ చేస్తలేరు, ఎందుకు మీరు ముందుకు వస్తలేరు. ఒకవేళ తప్పు జరిగితే దానికి ఎందుకు మీరు వ్యతిరేకంగా మీరు మాట్లాడతలేరు, తప్పు జరిగితే ఎందుకు మీరు కేంద్రంకి అప్డేట్ చేస్తలేరు. ఒకసారి మీరు కూడా అందరితో మాట్లాడితే చాలా బాగుంటుంది. నేను చెప్తున్నా, ఇన్ని ధైర్యమైన స్టెప్స్ తీసుకున్న మీరు మీ నోటి వెంట ఆ పేరును ఎందుకు చెప్పలేకపోతున్నారు? సమయం వస్తే పక్కా చెప్తామండి. ఇంతకంటే సమయం రాదా? ఇప్పుడు ఇంకా సమయం లేదు. ఇప్పుడు ఏంటంటే నా వల్ల ఇంకా ఏదైనా డిస్టర్బ్ కావాలని నేనే అనుకుంటలేను. ఓకే, జరిగింది, ఇంత ఇష్యూ అయిపోయింది. ఇప్పుడు ఈ ఇష్యూని మనం క్లోజ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు నాకు చాలా పనులు ఉన్నాయి. నాకు జస్ట్ ఈ ఒక్క స్టేట్ కాదు, దాదాపు 8 స్టేట్లో నేను ఒక ధర్మ సేవకుడుగా పని చేయాలి. నాకు చాలా పనులు ఉన్నాయి. వీళ్ళగా కాదు, నీకు గుంజు నాకు గుంజు, ఆయన ఏం చేస్తుండు ఈయన ఏం చేస్తుండు, ఆయన మంచి తింటుండే ఎక్కడి నుంచి ఆయనకు భోజనం వస్తుంది, అట్లాంటి ఆలోచన పెట్టుకోవాలి చాలా మంది ఇక్కడ ఉన్నారు. మీ ఆలోచన నా ఆలోచనలో చాలా డిఫరెన్స్. నేనేమంటా తెలుసా, మనం అంటా నేను, వీళ్ళు ఏమంటారు నేను అంటారు. ఇదే డిఫరెన్స్. ఆ డిఫరెన్స్ ఎప్పుడు పోతుంది కదా, అప్పుడే ఇక్కడ గవర్నమెంట్ వస్తుంది. ఓకే, ఇక్కడ మనం అనేది రావాలి, ఇంకా నేను అనేది నడుస్తుంది. ఓకే, రాజశేఖర్ ఇంత ముందు అన్నారు కడుపులో కత్తులు పెట్టుకొని నేను ఉండను, చేత్తో అవసరం అయితే పెట్టుకుంటాను. మొన్న ఈటెల రాజేంద్ర కూడా ఇదే మాట అన్నారు, కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకోవటం నాకు చేత కాదని. ఏంటి మీరు అదే మాట అన్నారు, మొన్న ఈటెల అదే అన్నారు. ఎవరు కడుపులో కత్తులు పెట్టుకుంటున్నది? కొంతమంది ఉన్నారు, వాళ్ళు పేరు చెప్పే అవసరం లేదు. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్తకి తెలుసు వాళ్ళు ఎవరని. పేరు చెప్పే అవసరం లేదు. ఈటెల మాట్లాడిన మాటలను ఎలా చూడాలి? ఈటెల గారు ఏం మాట్లాడినారు అది నేను చూడలేదండి. ఎందుకంటే నేను అమర్నాథ్ యాత్రలో ఉండే, దాని తర్వాత కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ మా కాన్స్టిట్యున్సీలో 2-3 ఫ్యామిలీ ఇష్యూస్ ఉండే, దాంట్లో మళ్ళీ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్లో అక్కడ నేను కొద్దిగా బిజీ అయిపోయినాను. కొన్ని ఇష్యూస్ జరిగింది ఈటెల గారిది, ఇంకా ఎవరెవరిది నేను చూడలేదు, దానిపైన ఏం మాట్లాడలేము మనం. ఇంకొకటి ఇప్పుడు నడుస్తున్నది 75 ఏళ్ల తర్వాత బీజేపీలో రాజకీయం నుంచి బయటకు రావాలి, పదవుల నుంచి బయటకు రావాలన్నది ఒకటి నడుస్తుంది కదా. మన ఆర్ఎస్ఎస్ నుంచి కూడా అవే మాటలు మనకు వచ్చే మోహన్ భగవత్ నుంచి 75 ఏళ్ల తర్వాత మోదీని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారని చర్చ జరుగుతుంది కదా. ఎప్పుడైనా
ప్రధానమంత్రి మోదీ గారు పైన సంఘం అగ్నేష్ మాట్లాడదు. ఎందుకంటే మోదీ గారే ఆర్ఎస్ఎస్ నుంచి వెళ్ళిన ఒక మంచి వ్యక్తి. ప్రధానమంత్రి మోదీ గారి హిస్టరీ మనం చూస్తే ఆయన ఈ ప్రపంచం వద్దు, ఈ వ్యక్తులు వద్దురా భయ్ అని ఆయన కేదార్నాథ్లో ఒక గుఫలో ఆయన పోయి సన్యాసం తీసుకునే ఆయన. అక్కడున్న సాధు సంతులు, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, దేశానికి నీ అవసరం, ఇక్కడ నుంచి వెళ్ళిపో, నువ్వు ముఖ్యమంత్రి అవుతావు, నువ్వు ప్రధానమంత్రి అవుతావు అని మోదీ గారికి కేదార్నాథ్ నుంచి పంపిస్తారు సాధు సంతులు. అక్కడ మొన్న ఒక 3 years ముందు నేను కూడా వెళ్ళినా. అక్కడ అన్ని సాధు సంతులు నాకు కూర్చొని పెట్టి 2 గంటలు నా క్లాస్ బికినారు. 2 గంటలు అక్కడ సాధు సంతులు ఎట్లా అంటే అసలు ఎవరితో కలవరు. ఐస్ పడితే ఐస్లో మొత్తం వాళ్ళు దాచిపోతారు, కానీ వాళ్ళకి ఏం కాదు. అట్లాంటి శక్తి పవర్ఫుల్ ఉన్న సాధు సంతులు మీకు కేదార్నాథ్లోనే దొరుకుతారు. అట్లాంటి ప్రధానమంత్రి మోదీ గారు సంఘం నుంచి వచ్చిన వ్యక్తి. ఇప్పుడు 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 ఒక ఆన్సర్కి చాలా వరకు 75 ఏళ్ళ ఏజ్ లిమిట్ అనేది ఇప్పుడు ప్రధానికి వర్తించబోతుంది. ఎట్లన్నా ప్రధానమంత్రి మోదీ గారి వల్లనే ఇవాళ బీజేపీ ఉందండి పక్కా. నెక్స్ట్ ఆయన ఇంకా 10 years ఆయననే ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒకవేళ ఆయన ఇంకా 10 years ఉంటే మన భారతదేశం ఎక్కడో వెళ్ళిపోతుంది. పక్కా ఆయననే ఉండాలి, 10 years వరకు ఉండాలి ఆయన అయితే. ఓకే, మీ దగ్గరికి వద్దాం. మీకు బీజేఎల్పీ పదవిని కూడా మీరు ఆశించారు. బీజేఎల్పీ పదవి ఇవ్వనప్పుడు మీరు కొన్ని రోజులు ఎవరికి అందుబాటులో లేకుండా వెళ్ళిపోయారని అన్నారు. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగేటప్పుడు మీరు బీజేపీ పార్టీ ప్రతిపాదించిన వాళ్ళకి కాదు, మీరు ప్రతిపాదించిన వాళ్ళని ఇవ్వాలి అని అక్కడ కూడా మీరు కొంత వివాదం సృష్టించారు. అలాగే జిల్లా పార్టీ అధ్యక్ష పదవుల విషయంలో కూడా, గోల్కొండ విషయంలో కూడా మీ మాట చెల్లుబాటు కావట్లేదు అని మీరు కొన్ని పరుష పదజాలను కూడా పడ్డారు. చాలామంది విషయాలు బయట పెట్టాల్సి వస్తుంది అని. అంటే పార్టీలో మీరు ఎప్పటికప్పుడు చాలా సందర్భాల్లో బెదిరింపులకు దిగుతూ ఉన్నారు, అది అధిష్టానానికి నచ్చటం లేదు అని. బెదిరించాలే నాకు అలవాటు లేదు, కానీ నిజం చెప్పే ఆ బలం నాకున్నది. ఫస్ట్ బీజేఎల్పీ ఆ పోస్ట్ గురించి మాట్లాడితే అప్పుడే అనుకున్నాం మేము ఎవరికి ఇస్తారని. ఎందుకంటే మా కిషన్ రెడ్డి గారు ప్రెసిడెంట్ ఉండే కదా, ఎవరికి ఇస్తారు అప్పుడే తెలిసిపోయింది. దానిపైన ఎక్కువ మేము చర్చ చేయలేదు. మాకు తెలిసిపోయింది మాకు పక్క పెడతారని, పక్క పెట్టేసాం, నో ప్రాబ్లం. ఇప్పుడున్న బీజేఎల్పీ లీడర్ మా మహేష్ అన్నతో మేము కలిసి పని చేస్తున్నాం, నో ప్రాబ్లం. ఆయనకి మాతో ఇబ్బంది లేదు, మా నుంచి ఆయనకి ఇబ్బంది లేదు, మంచి వ్యక్తి, అది నడుస్తుంది. దాని తర్వాత మీరు 2 సబ్జెక్ట్ అన్నారు. ఇప్పుడు నేను అన్నా కదా, వితౌట్ కెమెరా మీరు వెళ్తే ఇట్లాంటి ఇష్యూస్ చాలా వస్తాయి. వాళ్ళకి చెప్పకుండా, వాళ్ళకి అడగకుండా, వాళ్ళ నియోజకవర్గంలో, వాళ్ళ పార్లమెంట్ ఏరియాలో, వాళ్ళ జిల్లాలో ఏం నడుస్తుంది అది మీకు తెలిసిపోతుంది. సేమ్ నాకు కూడా అక్కడే. ఇప్పుడు భయ్ మేము ఇక్కడ ఉండే ఎమ్మెల్యే ఉన్నాం అంటే వితౌట్ కెమెరానే చెప్తారు అంటే అందరూ కలిసి బీజేపీకి అన్యాయం చేస్తున్నారు అనా? బీజేపీకి అన్యాయం కాదు, కొంతమందికి అన్యాయం జరుగుతుంది. బీజేపీకి ఎవరు అన్యాయం చేయలేరు, చేస్తే ఆయన పోతాడు. ఆయన బీజేపీలో ఆయన రాజకీయ ఫ్యూచర్ ఖతం అయిపోతుంది. కొంతమందికి అన్యాయం జరుగుతుంది. ఈ ఒక పాయింట్, బీజేపీకి అన్యాయం చేస్తే వాడి రాజకీయ జీవితం ఖతం అయిపోతుంది అంటున్నారు. అసలు బీజేపీలోకి అధికారం రాకుండా చేస్తుంది ఆయనే అని అంటున్నారు. మరి ఆయన బీజేపీలో అంచెలంచెలుగా ఎదుగుతున్నారుగా మీరు అంటున్న ఆయన. ఇప్పుడు దానిపైన ఎక్కువ నేను మాట్లాడలేను. ఆ పేరు మీరు తీయాలనుకుంటున్నారు, ఆ పేరు కూడా నేను తీయను. ఇప్పుడు సమయం కూడా కాదు. మంచి సమయం వస్తే మీకే తెలిసిపోతుంది, నేను కాదు. నేను ఇవాళ ఓపెన్గా మీ ఛానల్లో మాట్లాడుతున్నా కదా, నాలాగా చాలా మంది కూడా ఇదే మీ ఛానల్లో వచ్చి కూడా బాజాప్తా పేరు సహా చెప్తారు, బాజాప్తా పేరు సహా చెప్తారు. ఇంకోటి, నేను కేంద్రంకి ఒక లేఖ రాసిన. ఆ లేఖలో నేనేం రాసిన అంటే, సార్ మీ ఐబీ రిపోర్ట్ తెప్పించుకోండి, తెలంగాణలో ఏమి జరుగుతుంది, బీజేపీ వదిలి ఎందుకు పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు వచ్చిన వాళ్ళు వేరే పార్టీ నుంచి, ఐబీ రిపోర్ట్ తెప్పించుకోండి. బయట పార్టీ నుంచి బీజేపీలో వచ్చిన వాళ్ళతోని ఎంత అన్యాయం జరుగుతుంది ఆ రిపోర్ట్ తెప్పించుకోండి. బీజేపీలోకి వచ్చిన వాళ్ళపైన ఎంత అన్యాయం జరుగుతుంది, వచ్చిన వాళ్ళపైన వాళ్ళ వల్ల బానే ఉందా? లేదు, ఓకే, వాళ్ళ పార్టీ లైన్లోనే పనిచేస్తున్నారు కదా, వాళ్ళకి ఎంత అన్యాయం జరుగుతుంది ఆ రిపోర్ట్ తెప్పించుకోండి. బీజేపీలోన సీనియర్ నాయకులు ఇవాళ ఎక్కడున్నారు, వాళ్ళకి పని చెప్తలేరు,
వాళ్ళపైన ఎంత అన్యాయం జరుగుతుంది ఆ రిపోర్ట్ తెప్పించుకోండి ఉమ్. అని ఒక లేఖని రాసిన. ఈ అన్యాయం ఎవరి వల్ల జరుగుతుంది అనేది ఆ లేఖలోనైనా చెప్పారా? లేదు, రిపోర్ట్ తెప్పించుకోండి, ఐబీ రిపోర్ట్. ఇప్పుడు ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీ నుంచి ఒక ఐబీ రిపోర్ట్ పోతుంది, జిల్లా రిపోర్ట్, కాన్స్టిట్యూన్సీ రిపోర్ట్, తెలంగాణ రిపోర్ట్, ఐబీ రిపోర్ట్ పోతుంది. ఉమ్. ఆ రిపోర్ట్ ఇచ్చే వాళ్ళు వాళ్ళ మనిషి వీళ్ళ మనిషి కాదు, కరెక్ట్ రిపోర్ట్ వాళ్ళు ఇస్తారు. ఉమ్. ఒకవేళ ఆ రిపోర్ట్ తెప్పించిన తర్వాత అసలు తెలంగాణలో కరెక్ట్ జరుగుతుందా తప్పు జరుగుతుందా కేంద్రం వాళ్ళు కూడా తెలుస్తుంది నేను అనుకుంటున్నాను. మరి మరో కేంద్ర మంత్రి కూడా ఉన్నారు, మీకు ఇష్టమైన కేంద్ర మంత్రి